11 అక్టోబర్ 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అంటే అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. సో బాలికల దినోత్సవాన్ని జరపండి అని ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి వారు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2011లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2012లో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ రోజున జెండర్ ఇన్ఈక్వాలిటీ, సో లింగ భేదం లేకుండా మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ లేకుండా చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తూ ఉంటాం. దానితో పాటు బాల్య వివాహాలు జరగకుండా చేస్తూ ఉంటాం, చట్టాలను తీసుకొస్తూ ఉంటాం. బాల్య వివాహాల వల్ల జరిగేటువంటి అనర్థాలను ప్రజలకు ఈ రోజున మనం తెలియజేస్తూ ఉంటాం. దానితో పాటు ప్రజలకు విద్యని, వైద్యాన్ని ఏ విధంగా అందించాలి, బాలికలలో అంటే బాలికలకు, మహిళలకు, పిల్లలకు సెక్యూరిటీని ఏ విధంగా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున యాక్టివిటీస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకో కాన్సెప్ట్లో మనం చూసుకుంటే ఇక్కడ హర్యానా ప్రభుత్వం, సో హర్యానా దేశంలో సెక్స్ రేషియో అనేటువంటిది సో చాలా తక్కువగా, స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి అనేటువంటిది చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భాన బాలికలను రక్షించడానికి హర్యానా అనేటువంటి ఒక రాష్ట్రంలో బేటీ బచావో, సో బేటీ బచావో అండ్ బేటీ పడావో, సో బేటీ బచావో అంటే బేటీని రక్షించండి, అదేవిధంగా బేటీని చదివించండి అనేటువంటి ఒక స్కీమ్ని హర్యానా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఏ ఉద్దేశం అండి? అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఉద్దేశంతో ఆ దినోత్సవం సందర్భాన ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి బాలికలను రక్షించడమే కాకుండా వారికి విద్యని అందించేటువంటి కాన్సెప్ట్తో.